ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అదే గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ జగన్ గారి కాన్వాయ్లో ఉన్నటువంటి ఏ వెహికల్ కూడా సెంగయ్యను గుద్దలేదు అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయనకున్నటువంటి రాజకీయ ఒత్తిడి వలననే తప్ప వేరేదేమీ కాదు. మళ్ళీ ఇప్పుడు ఆయన తెరపైకి ఏం తీసుకొచ్చారు, జగన్ గారి కాన్వాయ్ గుద్దింది అంటున్నారు. 3 రోజుల క్రితం మీకు తెలియదా? నిన్న వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలు 3 రోజుల క్రితం ఎందుకు రిలీజ్ చేయలేదు? ఈ వీడియోలు ఇన్ని రోజులు పట్టినాయి వీళ్ళకి. వీళ్ళ ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అణగద్రొక్కడం కోసమే వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సెంగయ్య గారి యొక్క మృతి అనేది పూర్తిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జెడ్ ప్లస్ క్యాడర్ ఉన్న వ్యక్తి. మీరు ఆయనకి జెడ్ ప్లస్ క్యాడర్ ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే ఒక పర్యటన జరుగుతుందంటే కంపల్సరీ రోప్ పార్టీ ఉండాలి. రోప్ పార్టీని మీరు ఎందుకు అరేంజ్ చేయట్లే? పోలీసుల యొక్క వైఫల్యమే ఇదంతా కూడా సెంగయ్య గారి మృతికి కారణం అని చెప్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు డ్రైవరు ఎక్కడైనా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే డ్రైవర్ గుద్దాడనుకో, డ్రైవరు కమ్ వానరు వీళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. కారులో కూర్చున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ అవుతుంది? అసలు ఏ చట్టం చెప్తుంది? కారులో కూర్చున్న వాళ్ళు కూడా ముద్దాయిలుగా చెప్పే చట్టం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఈ కొత్త రాజ్యాంగం అయినటువంటి కూటమి రాజ్యాంగంలోనే ఇది ఉంది. కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే ఈ సెంగయ్య గారు మరణించారు. జగన్ గారిని తొక్కడానికి వీళ్ళు జగన్ గారు ఒక బంతి లాంటి వాళ్ళు. వీళ్ళు ఎంత తొక్కాలనుకుంటారో ఆయన అంత రివర్స్లో లెగుస్తూ ఉంటాడు. అది వాళ్ళు గమనిస్తే వాళ్ళకి మంచిది. వైఎస్ఆర్సీపీ యొక్క విజయానికి కూడా ఇది ఒక నాంది. ఇప్పుడు రప్ప అనేది పుష్ప మీకు అందరికీ తెలుసు కదా, మీరు కూడా పుష్ప 2 సినిమా చూశారు కదా. సినిమా వచ్చి ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది. ఆ సినిమాలో డైలాగు ఒక అభిమాని పెట్టుకున్నాడే తప్ప అభిమానంతో పెట్టించి చేయాల్సినంత నీచమైనటువంటి రాజకీయాలు, ఈ రప్ప డైలాగులతో రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం మా యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే లేదు. అటువంటి యొక్క కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వమే. ముందుగా వాళ్ళు జగన్ గారికి భద్రత ఇవ్వడం నేర్చుకోమని చెప్పండి. ఎందుకంటే ఆయన జెడ్ ప్లస్ క్యాడర్లో ఉన్న వ్యక్తి. రోప్ పార్టీ ఏమైపోయింది? రోప్ పార్టీ ఇప్పుడు ఇంతకుముందు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళే చెప్పారు ఇదంతా కూడా పరదాలు కట్టుకుని వెళ్తున్నాడు అన్నాడు. అప్పుడు ఒక సీఎం హోదాలో కాబట్టి ఆయన ఎవరిని మీట్ అవ్వాల. ఇప్పుడు ఓపెన్గా వెళ్తున్నాడు. ఛాలెంజ్, ఆయన ఒక మగోడుగా వస్తున్నాడు. ఎదుర్కొనే దమ్ముంటే ఎదుర్కోమని చెప్పండి.